హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్వరల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. ఈరోజైతే మేమైతే లీగల్గా వెయిట్ చేస్తున్నామండి. రంజాన్ ఎప్పుడెప్పుడు వస్తుంది, చార్మినార్ స్పెషల్ నైట్ బజార్కి వెళ్దామని ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నామండి. సో ఫుల్ ఎగ్జైటింగ్తో జోస్తో అయితే మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్దాం. ఫుల్ అయితే రష్ ఉందండి, ఒకసారి అయితే చూడండి మీరు. అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ అనమాట ఇది, రంజాన్లో నైట్ బజార్ అనమాట, చార్మినార్ నైట్ బజారు. మేమైతే ఎప్పుడెప్పుడా వెళ్దామా, అసలు లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వెళ్ళారండి, మేమైతే వెళ్ళలేదు. ఈసారి కంపల్సరీ వెళ్ళాలని మేమైతే వెయిట్ చేస్తున్నాము. వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మేము 10కి వెళ్ళామండి. 10 to 3 వరకు ఉంది ఇప్పుడైతే. ఇది రంజాన్ స్టార్ట్ అయ్యి 12th డే అండి మేము వెళ్ళాము. సో 12th డే అయితే 2 వరకు 3 వరకు ఉంటుందన్నమాట. అదే 20 డే నుంచి అయితే మీకు 4, 5 వరకు ఉంటుందన్నమాట. సో చాలా అంటే హ్యూజ్ కలెక్షన్ ఉందండి. ప్రతి ఒక్కటి A to Z ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ కూడా, ప్రతిదీను కూడా. అయితే వాళ్ళు ఫిక్స్ రేట్ పెట్టేసుకున్నారండి, ఏ షాప్లో అడిగినారు. కొంతమంది అయితే కొంచెం బార్గెనింగ్ చేస్తే ఇస్తున్నారు, కొంతమంది అయితే ఫిక్స్ పెట్టేశారు. ఆ ఫిక్స్ పెట్టా కూడా చాలా రీజనబుల్ అండి. ఒక 500కి 1000కి మనకి చాలా అంటే చాలా బ్యాంగిల్స్ కానీ, స్లిప్పర్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ప్రతి ఒక్కటి అండి. స్లిప్పర్స్ నుంచి కానీ, పిల్లల డ్రెస్సెస్ నుంచి కానీ, అడల్ట్స్ డ్రెస్సెస్ నుంచి కానీ, కొన్ని ముస్లిమ్స్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. అడల్ట్స్కి, గర్ల్స్కి, బాయ్స్కి ప్రతి ఒక్కటి, చిన్నపిల్లల కానుంచి ఉన్నాయండి. మేమైతే చాలా షాపింగ్ చేసామంటే, కానీ చాలా బాగుందండి. నైట్ షాపింగ్ అంటే చాలా సూపర్ ఉందన్నమాట. మాకైతే చాలా నచ్చేసిందనమాట. మొత్తానికి మా కల నెరవేర్చుకున్నాం అనమాట. నైట్ షాపింగ్ వెళ్ళాలని వెళ్ళామట. కానీ ఇక్కడైతే మెయిన్ వచ్చేసి చార్మినార్ నైట్ బజార్ అంటే స్పెషల్ అంటే మెయిన్ ముస్లిం వాళ్ళకి కదా అండి. కానీ ముస్లిం వాళ్ళకంటే కూడా చాలామంది హిందూసే కాదండి, అదర్ స్టేట్స్ నుంచి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి షాపింగ్ చేస్తారంటే నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు, విన్నాను. సో చాలా హ్యూజ్ కలెక్షన్ అండి. మా ఫ్రెండ్స్ అయితే అసలు ఫస్ట్ ఏమైనా తినేసి వెళ్దామని అనుకున్నాము. హలీం తినాలని చాలా ఇంట్రెస్ట్ అండి, అక్కడ చాలా బాగుంటుందని విన్నాను. సో వెళ్తే మా ఫ్రెండ్స్ తినడం ఏమీ వద్దు, ముందు షాపింగ్ కానీ తలా ఒక ఏరియాకి వెళ్ళిపోయారనమాట. ఫుల్ షాపింగ్ అనమాట. మేము ఫుల్ షాపింగ్ అయిపోయినాక 2-2:30కి ఒక్కొక్కరు షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నారండి. మాకు హలీం కోసమని వెతుకుతూ ఉన్నాం అనమాట. ఏ షాప్కి వెళ్ళినా కూడా హలీం అయితే అయిపోయిందనమాట. టైం అయిపోయింది కదా. మనం షాపింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ కదండి లేడీస్కి. మొత్తానికి లేడీస్కి అయితే ఫుల్ షాపింగ్ అయితే ఇక్కడ ఉందండి. ప్రతిదీ ఒక బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చాలా డిఫరెంట్స్ కానీ, ఒక చైన్స్ కానీ, చాలా రకాల దండలు, చాలా రకాల సెట్స్, బ్యాంగిల్స్ అయితే అసలు 30 రూపీస్కి 4 వస్తున్నాయండి. అండ్ 50 రూపీస్కి ఒక సెట్, అలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడో అవసరం ఉన్నప్పుడే కొంటామండి. అలా కాకుండా మనం ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళి మనం కొనేస్తే మనకి ఎవరైనా మన ఇంటికి చాలామంది లేడీస్, అమ్మాయిలు, రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వచ్చు. రిలేటివ్స్కి చాలామందికి చాలా రకాలుగా మనం కొనుక్కొని, అలా ఎప్పుడైనా మనకి గిఫ్ట్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే వాళ్ళకి మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అని, అలా కూడా నాకు నచ్చింది అనమాట. ప్రతి ఒక్క హ్యూజ్ కలెక్షన్ ఉందండి. మొత్తానికైతే కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. మేమైతే చాలా షాపింగ్ చేసామన్నమాట. చాలా నచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అమ్మాయిలు తగ్గ షాపింగ్ అండి అది. అయితే లీగర్లీ వెయిట్ చేస్తున్నామంటే వెళ్ళాలని, కానీ మనం బార్గెన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా రీజనబుల్గా ఉన్నాయి. కొంతమంది చేత పట్టుకుని అలా అమ్ముతుంటారు కదా, అసలు వాళ్ళ దగ్గర ఊరికే అలా తీసేసుకోవచ్చు అండి. మనం బార్గెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అంతసేపు పాపం పట్టుకొని హోల్డ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అసలు బార్గెనింగ్ కూడా చేయాలని అనిపించదు. అంత అవసరం కూడా లేదు. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట చార్మినార్లో. ఈసారి వెళ్ళని వాళ్ళు ఇంకా చాలా టైం ఉంది, వెళ్ళండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం కూడా వెళ్ళండి. ఫుల్ షాపింగ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, హస్బెండ్స్ని వెళ్ళి ఫుల్ షాపింగ్ చేసేయండి.
మొత్తానికి అలా షాపింగ్ అయితే చేసేసామండి. మా కల నెరవేర్చుకున్నాము. చాలా ఫుల్ ఎంజాయ్ చేసామనమాట నైట్ బజార్‌లో. షాపింగ్ నైట్ బజార్‌లో. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. లాస్ట్‌కి అయితే మాకి హలీం అయితే దొరకలేదండి. మా ఫ్రెండ్ మీనా చాలా హర్ట్ అయింది. సో, మీనా కోసం మేమైతే అలా మండి బిర్యానీ తినేసి వచ్చామంట. హలీం దొరకలేదని. చాలా ట్రై చేసాము. కాకపోతే మాకు దొరకలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా హలీం తింటాము. సో, మా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాం. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొకటి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేసేయండి. ఫుల్ షాపింగ్ చేసేయండి ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో. థ్యాంక్ యూ.